పిల్లలు, మీకు ఒక కథ చెప్తాను. ఒక చిన్న గ్రామం. ఆ గ్రామంలో పచ్చని చెట్లు, శుభ్రమైన వీధులు, ప్రేమగా మాట్లాడుకునే ప్రజలు ఉండేవారు. ఆ గ్రామంలో ఒక అబ్బాయి ఉండేవాడు. అతని పేరు సాయి. సాయి చాలా తెలివైనవాడు. కానీ కొంచెం మొండిగా, అహంకారంగా ఉండేవాడు. అతని తల్లిదండ్రులు మంచివాళ్ళు, కష్టపడి పనిచేసేవారు. సాయి చిన్నప్పటి నుంచి చదువులో ఫస్ట్. ఎవరైనా సహాయం అడిగితే నాకు టైం లేదు అని చెప్పేవాడు. గ్రామంలో వృద్ధులు, పేదలు ఉన్నా సాయికి వాళ్ళ మీద ఆసక్తి ఉండేది కాదు. తల్లి ఎప్పుడూ చెప్పేది, చదువు ఒక్కటే కాదు నాయనా, మంచి మనసు కూడా ఉండాలి అని. కానీ సాయి నవ్వి వదిలేసేవాడు. పెద్దయ్యాక సాయి మంచి మార్కులతో ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. ఉద్యోగం కోసం నగరానికి వెళ్ళాడు. నగరంలో అతనికి పెద్ద కంపెనీలో ఉద్యోగం వచ్చింది. మంచి జీతం, పెద్ద ఇల్లు, కారు. సాయి ఇంకా ఎక్కువగా గర్వపడసాగాడు. గ్రామానికి అరుదుగా వస్తుండేవాడు. తల్లిదండ్రులకు ఫోన్ కూడా సరిగా చెయ్యడు. ఒకరోజు ఆఫీస్కి వెళ్తుండగా రోడ్డుపై ఒక వృద్ధుడు పడిపోయాడు. చుట్టూ చాలామంది ఉన్నా ఎవ్వరూ దగ్గరకు రాలేదు. సాయి కూడా ఆగకుండా వెళ్ళిపోయాడు. కానీ కొంచెం దూరం వెళ్ళాక మనసు ఏదో తట్టింది. నేను తప్పు చేస్తున్నానా అని అనిపించింది. తిరిగి వచ్చి ఆ వృద్ధుణ్ణి ఆసుపత్రికి తీసుకెళ్ళాడు. ఆ వృద్ధుడు సాయితో ఇలా అన్నాడు, బాబూ, డబ్బు, చదువు అన్నీ వస్తాయి పోతాయి. కానీ మనిషిని గుర్తుపెట్టుకునేది అతని మనసే. ఆ మాటలు సాయి హృదయాన్ని తాకాయి. కొన్ని రోజుల తర్వాత కంపెనీ మూసివేయబడింది. సాయి ఉద్యోగం కోల్పోయాడు. అహంకారం కరిగిపోయింది. నగరంలో ఎవ్వరూ సహాయం చేయలేదు. అప్పుడు సాయికి గ్రామం గుర్తొచ్చింది. తల్లి మాటలు గుర్తొచ్చాయి. సాయి తిరిగి గ్రామానికి వచ్చాడు. తల్లిదండ్రులు ప్రేమగా దగ్గరికి తీసుకున్నారు. తల్లి చెప్పింది, నువ్వు గెలిచినా ఓడినా మాకు నువ్వే ముఖ్యం. ఆ రోజు సాయి కన్నీళ్లతో నిండిపోయాడు. ఆ రోజు నుంచి సాయి గ్రామంలోనే ఉంటూ చెట్లు నాటించాడు, వృద్ధులకు మందులు తెచ్చాడు, పిల్లలకు ఉచితంగా చదువు చెప్పాడు, పేదల ఇళ్లకు సహాయం చేశాడు. గ్రామంలో అందరూ సంతోషంగా ఉన్నారు. కొన్ని సంవత్సరాల తర్వాత సాయి గ్రామంలోనే ఒక చిన్న కంపెనీ ప్రారంభించాడు. గ్రామ యువతకు ఉద్యోగాలు ఇప్పించాడు. ఈసారి సాయికి గర్వం లేదు, కేవలం సంతృప్తి మాత్రమే. సాయి పిల్లలతో ఇలా చెప్పాడు, డబ్బు కంటే మానవత్వం విలువైనది. మంచి మనసు ఉన్నవాడే నిజమైన మనిషి అని. పిల్లలు, ఈ కథ మీకు నచ్చిందా? ఓకే, థ్యాంక్ యూ.